ప్రభునందు ప్రియులైన మీ అందరికీ మన రక్షకుడును ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునందు ప్రియులైన మీ అందరికీ ఎలోహిం వాయిస్ ఆధ్యాత్మిక మేలుకొలుపు 23వ రోజు యొక్క వాగ్దాన సందేశ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మీరు ఈ కార్యక్రమం చూసి దీవించబడుతున్నారని నమ్ముతూ ప్రభు నామముకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను. ప్రియమైనటువంటి వాళ్ళరా, రండి ఈరోజు మన కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి బైబిల్ వాక్య గ్రంథాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా రాసిన గ్రంథం 54వ అధ్యాయం 8వ వచనములో ఈ విధంగా రాయబడింది. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. ప్రియమైనటువంటి వాళ్ళరా, తండ్రి అయినటువంటి దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు. నిత్యమైనటువంటి వాత్సల్యముతో నేను నీకు తోడుగా ఉంటాను అని దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. మనము పొందబోయేటువంటి మహిమ కొరకు దేవుడు వాగ్దానము చేస్తూ ఈ మాట సెలవిస్తున్నాడు. ఆయన అనుగ్రహించేటువంటి పరలోక రాజ్యములో మనం ఉండాలి అని అంటే ఆయన వాత్సల్యము మనకు అవసరం. అందుకే ప్రభు అంటున్నాడు, నీకు నిత్యమైన అంటే శాశ్వతమైనటువంటి కృపను చూపి నా వాత్సల్యతను నీకు నేను చూపుతాను అని ప్రభువు చెబుతూ ఉన్నాడు. నిజంగా ఈరోజు దేవుడు వాత్సల్యమును చూపితే మన జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు జరుగుతాయి. ఆయన వాత్సల్యము, ఆయన కృప, ఆయన శాశ్వతమైనటువంటి కృప మన మీద ఉంటే మనము మన జీవితంలో అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలను, మార్పులను మన జీవితంలో మనం పొందుకుంటాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు నీకు నాకు వాత్సల్యము చూపితే మన జీవితంలో జరిగేటువంటి కార్యములను మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా దేవుని యొక్క వాత్సల్యము మనతో ఉంటే, ఆయన కృప, ఆయన నిత్యమైనటువంటి కృప, వాత్సల్యము మన మీద ఉంటే మన పాపములు మన్నించబడతాయి. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈరోజు దేవుని యొక్క వాత్సల్యము మన మీద ఉంటే మన పాపములు మన్నించబడతాయి. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 77వ వచనాన్ని మనం జ్ఞాపకము చేసుకుంటే, దేవుని వాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించును అనేటువంటి మాటను మనం చూస్తాం. నిజమే, ఆయన కృప మనతో ఉంటే, ఆయన వాత్సల్యము మన మీద ఉంటే, ఆయన దయగల చూపు మన మీద ఉంటే మన పాపములన్నీ మన్నించబడతాయి. ఒక స్త్రీ పాపము చేత పట్టబడినప్పుడు అందరూ ఆమెను రాళ్లతో కొడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు ఆమెను క్షమించి అంటున్నాడు, అమ్మ నీ పాపములు క్షమించబడ్డాయి గనుక మరి ఇంకెప్పుడు కూడా పాపము చెయ్యకు అని చెబుతూ ఉన్నాడు. అనేక సందర్భాలలో మనము చూస్తే అనేక మంది పాపములను దేవుడు క్షమించాడు. ఎందుకనంటే ఆయనకు పాపమును క్షమించేటువంటి అధికారం ఉంది. పాపమును మన్నించేటువంటి అధికారం నజరేయుడైన యేసుకు మాత్రమే ఉంది. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ యొక్క రాళ్లతో కొట్టబడినటువంటి స్త్రీ దిక్కుతోచని పరిస్థితుల్లో యేసుక్రీస్తును ఆశ్రయించినప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు, అమ్మా నీ పాపములను నేను జ్ఞాపకము చేసుకోను, నీ పాపములు నేను మన్నిస్తూ ఉన్నాను, నీ పాపములు మన్నించబడ్డాయి అని ఆమె మీద నిత్యమైన వాత్సల్యమును ప్రభువు చూపించాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈరోజు ఆయన వాత్సల్యము మన మీద ఉంటే మన పాపములన్నీ కూడా మన్నించబడతాయి. నిజమే కదా, చాలామంది వారి పాపములను కడుగుకోవడానికి ఎక్కడికెక్కడికో వెళ్ళి వారి పాపములను పోతాయి అనేటువంటి భ్రమలో ఉంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్యవంతుడు, నిత్యవంతుడు, శాశ్వత రాజ్య పరిపాలన చేసేవాడు యేసుక్రీస్తు వారికి మాత్రమే పాపములను క్షమించేటువంటి అధికారము కలదు. కనుక ఆయన వాత్సల్యమును మనం కోరుకోవాలి.
ఆయన వాత్సల్యమును నువ్వు కోరుకుంటే నీ పాపములన్నీ కూడా మన్నించబడతాయి. తెలిసి చేసినా తెలియక చేసినా ఆ పాపములన్నీ కూడా ఆయన వాత్సల్యము నువ్వు కోరుకుంటే, ఆయన దయగల చూపును నువ్వు కోరుకుంటే నీ పాపములన్నీ మన్నించబడతాయి. ఆనాడు అనేక మందిని దేవుడు అంటున్నాడు, మీ పాపములు మన్నించబడ్డాయి గనక మీరు మళ్ళీ ఆ పాపము జోలికి వెళ్ళకండి అని అనేక సందర్భాలలో అనేక మందితో ఆయన చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, దేవుని యొక్క వాత్సల్యమును బట్టి మన పాపములు మన్నించబడతా ఉన్నాయి. ఈరోజు ఆయన వాత్సల్యం మనతో ఉంటే మన పాపములు ఆయన మన్నిస్తాడు. మన్నించాడు కదా అని చెప్పేసి మళ్ళీ అదే తప్పు మార్గములోనికి మనం వెళ్ళకూడదు. నిజంగా ఆయన వాత్సల్యము మనతో ఉంటే మన పాపములన్నీ కూడా మన్నించబడతాయి. రెండవదిగా ఆయన వాత్సల్యము మనతో ఉంటే మన పాపములన్నీ కూడా మరవబడతాయి. కీర్తనల గ్రంథము 79వ అధ్యాయము 8వ వచనం మీద మనం జ్ఞాపకం చేసుకుంటే, నీవు మా మీద కోపముగా నుండకుము, నీ వాత్సల్యము త్వరగా మమ్మును ఎదుర్కొననిమ్ము. మా పూర్వీకుల పాపములు బట్టి మమ్మల్ని శిక్షించకు ప్రభువా, నీ కృపా వాత్సల్యం ఎంతో గొప్పది కనుక నీ కోపము మా మీద ఉండనివ్వకుము. ఎందుకనంటే నీ వాత్సల్యమును మేము ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభువా, మా పాపములను జ్ఞాపకము చేసుకోకు అని కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. నిజమే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన వాత్సల్యము మన పాపములను ఏం చేస్తాయో తెలుసండి, జ్ఞాపకము చేసుకోవు. మన పాపములన్నీ కూడా మరవబడతాయి. కనుక ఈరోజు నేనేదో పాపం చేసేసానండి, నేనేదో ఘోరం చేసేసానండి, ఎంతో శపితమైన జీవితము జీవించానండి, ఆ పాపం ఇంకా నన్ను వెంటాడుతూ ఉందండి అనే భయపడవలసిన అవసరం లేదు. ఆయన వాత్సల్యమును కోరుకుంటే నీ పాపములన్నీ కూడా మరవబడతాయి. ఆయన జ్ఞాపకము చేసుకోడు. నిన్నేం చేస్తాడనంటే, ఎప్పుడైతే ఆయన వాత్సల్యము నీ జీవితం రావడానికి నువ్వు ఒప్పుకుంటావో ఆయన నీ పాపములన్నిటినీ కూడా మార్చివేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అవన్నీ మరవబడతాయి. ఆయన మరెన్నడూ కూడా జ్ఞాపకము చేసుకోడు. అనేక మంది పాపులు పాపులు పాపులని సంబోధిస్తుంటే యేసుక్రీస్తు వారు అంటున్నాడు, నేను పాపులను పిలవవచ్చితిని అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడో చూడండి. ఆయన పాపులను పరిశుద్ధులుగా చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. వ్యాధి గలవారిని స్వస్థపరచడానికి ఈ లోకానికి వచ్చాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏదో పాపము జరిగిపోయింది, ఏదో నింద నా మీద వచ్చేసిందని భయపడవలసిన అవసరం లేదు. దేవుని వాత్సల్యము కోరుకుంటే ఈరోజు ఆయన అంటున్నాడు, నీ పాపములన్నీ కూడా ఏం చేయబడతాయి, మరువబడతాయి. ఆయన నిన్ను పాపి అని నిందించడు, దోషి అని నిందించడు. ఆయన నిన్ను హక్కున చేర్చుకుని నీ పాపములను క్షమిస్తాడు. ఆయన అటువంటి కృపగల దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. గనుక నా ప్రియమైనటువంటి వారలారా, ఆయన వాత్సల్యము మన మీద ఉంటే మొదటిగా మన పాపములు మన్నించబడతాయి, రెండవదిగా మన పాపములు మరువబడతాయి, మూడవదిగా ప్రియమైనటువంటి వారలారా మన పాపములు మంచు వలె మార్చబడతాయి. యెషయా రాసిన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటే, మన పాపములు ఎలాగున్నాయంట, రక్తము వలె ఎర్రగా ఉన్నను ఆయన వాత్సల్యము చొప్పున ఆయన ఏం చేస్తాడంటే హిమము వలె తెల్లగా మారుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అదేవిధంగా యోవేలు ప్రవక్త 2వ అధ్యాయము 13వ వచనములో ఈ విధంగా సెలవిస్తున్నాడు, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్స్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడనై ఉండి తాను ఉద్దేశించిన కీడును చెయ్యక పశ్చాత్తాపపడును. గనుక మీ వస్త్రములను మీ హృదయములను చింపుకుని ఆయన తట్టు తిరుగుడి. ప్రియమైనటువంటి వాళ్ళరా, మన పాపములు రక్తము వలె ఎర్రగా ఉన్నా సరే నా వాత్సల్యమును బట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే మన పాపములను
హిమము వలె తెల్లగా మారుస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడో చూసారా? మళ్ళీ యోవేలు ప్రవక్త సెలవిచ్చినట్లుగా ఆయన కరుణ వాత్సల్యము గల దేవుడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడనై ఉండి తాను చెయ్యవలసిన కీడును చేయవట్లేదు. మన పాపములను బట్టి, మన క్రియలను బట్టి మనం శిక్షించబడాలి, దూషించబడాలి, మనము శిక్షించబడాలి ఖచ్చితంగా. కానీ ఆయన కృపను బట్టి జ్ఞాపకం చేసుకుని, ఆయన వాత్సల్యమును మనపై ఉంచి, ఆయన కీడు చెయ్యక ఏం చేస్తున్నాడు? మనల్ని తప్పిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రియమైనటువంటి వాళ్ళరా, మన కీడు నుంచి మనం తొలగిపోవాలి. మన పాపములు బట్టి మనం పశ్చాత్తాపపడాలి. అప్పుడే దేవుడు అంటున్నాడు, నేను చెయ్యవలసిన కీడును చెయ్యక నీకు మేలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. గనుక మనం ఆయన తట్టు తిరగాలి. మన హృదయములను ఆయన వైపు కేంద్రీకరించి, మన దృష్టిని ఆయన వైపు కేంద్రీకరించి మనం ఏమి చేయాలనంటే ఆయన తట్టు తిరగాలి. ఈరోజు నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన వాత్సల్యము చూపే దేవుడు, తన బిడ్డల పట్ల ఆయన వాత్సల్యము చూపే దేవుడు, ఆయన బిడ్డల జీవితాలను బాగు చేసేటువంటి దేవుడు. గనుక ఈరోజు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, ఆయన వాత్సల్యమును మనం కోరుకుంటే, ఆయన నిత్యమైన దయను, ఆయన కృపను మనము కోరుకుంటే, ఆయన సెలవిస్తున్నాడు, నీ పాపములు మన్నించబడతాయి, నీ పాపములు మరువబడతాయి, నీ పాపములు మంచు వలె మార్చబడతాయి అంటున్నాడు. అంత గొప్ప ధన్యత ప్రభు ఈ యొక్క రోజును మనకు అనుగ్రహిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, ఎలోహిం వాయిస్ ఆధ్యాత్మిక మేలుకొలుపనే కార్యక్రమము ద్వారా ఆయన వాత్సల్యం మహోన్నతమైనదని మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాం. మనం పొందవలసిన శిక్ష నుంచి ఆయన మనల్ని తొలగిస్తాడు. నిస్సహాయతలో లేక బాధలో గాఢమైనటువంటి దయను ఆయన మన కొరకు చూపుతూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు పశ్చాత్తాపడి ఆయన తట్టు తిరిగితే ఆయన వాత్సల్యము నీ ఎడల మహోన్నతమైనదిగా ఆయన కనపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితాన్ని మార్చుకోవాలని అనుకుంటున్నావా? నీ పాపములు మన్నించబడాలని అనుకుంటున్నావా? నీ పాపములు మరుగు చేయబడాలని కోరుకుంటున్నావా? అయితే ప్రభు సెలవిస్తున్నాడు, ఆయన వాత్సల్యము గలవాడు, కృపా సమృద్ధి గలవాడు, అనంత కృప గలవాడు. గనక ఈరోజు ఆయనను ఆశ్రయిస్తే చాలు, నీ జీవితాన్ని మార్చగల సమర్థుడు ఆయనే అనే విషయాన్ని ఈరోజు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. గనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క అవకాశమును, ఈ యొక్క వాక్యమును మీ హృదయములో నిలుపుకుని ఆయన తట్టు తిరిగి ఆయన వాత్సల్యమునకు కారకులుగా ఉండాలని తెలియజేస్తూ ఈ మాటలు ప్రభు దీవించి ఆస్వాదించునుగాక. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు ప్రభువా. గడిచిన దినాలన్నీ నీ కృపలో భద్రపరిచి నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ మా జీవితాలలో వాత్సల్యము చూపేటువంటి దేవుడిగా మీరుండమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము ఈ కార్యక్రమం వీక్షిస్తున్న వారందరికీ సదాకాలము తోడయుండి సంరక్షించి నడిపించునుగాక. ఆమేన్.